రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం ఇంకా అందని లబ్ధిదారులకు సర్కారు తీపి కబురు తెలిపింది. దరఖాస్తుల్లో పొరపాట్లు దొర్లితే వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పించినట్లు, దీనిని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్తు శాఖ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ వెల్లడించారు. నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగిస్తున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా చాలా మందికి శూన్య బిల్లులు, ఉచిత గృహ విద్యుత్తు పథకం రావటం లేదు. 5 నెలలుగా ఎదురు చూస్తున్నారు. ప్రజలు గత డిసెంబర్ నుంచి జనవరి వరకు 2,67,734 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు మార్చి 1 నుంచి పథకాన్ని వర్తింపచేశారు. ఫిబ్రవరిలో 1 నుంచి 15 వరకు 200 లోపు యూనిట్ల విద్యుత్తు వినియోగించిన లబ్ధిదారులకు శూన్య బిల్లులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 5,09,430 సర్వీసు కనెక్షన్లుండగా, ఇందులో అధికారుల లెక్కల ప్రకారం 1,66,591 కనెక్షన్ల వారికి శూన్య బిల్లులు అందాయి. పౌరసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న దాదాపు 1,00,000 మంది వరకు ఎదురు చూస్తున్నారు. కొందరికి ఆహార భద్రత కార్డు లేకపోవటం, మరికొందరికి సరైన ధృవపత్రాలు లేకపోవటం, ఇంటి నంబర్లు లేక, సర్వీసు నంబర్లు తప్పుగా నమోదు చేయటం, పలువురికి ఎక్కువ కనెక్షన్లు ఉండటం తదితర కారణాలతో పథకం అందిరాలేదు. లబ్ధిదారులు ఎక్కడ దరఖాస్తు చేశారో అక్కడే పొరపాట్లు, సవరణలు చేయాల్సి ఉంటుంది. ఎంపీడీఓలు, మున్సిపల్ కార్యాలయాల్లో బాధ్యుల వద్ద పొరపాట్లను సరిచేసుకోవాలని జిల్లా విద్యుత్తు శాఖ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.